హాయ్ హలో నమస్తే స్టార్ స్పై న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ భవ్య. ఈ రోజు ముఖ్యాంశాలు. గంటలకు మరి 29వ డివిజన్ కిషన్ నగర్ లో ఇద్దరు అన్నదమ్ముల గొడవలో ఆస్తి తగాదాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ గత కొంతకాలం ఆస్తి తగాదాలతో అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. మరి దాంట్లో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు పెద్దోడైన తుంగరాజు తమ్ముడు చిన్నోడిని మర్డర్ చేసేదానికి ప్లాన్ చేశాడు. కానీ ఆ కత్తితో తీసుకొచ్చి తనను మెడ పైన, గొంతు పైన, మరి పొట్ట భాగంలో, వీపు భాగంలో కూడా గాయపరిచిండు. అది నా దృష్టికి రాగానే నేను మరి నా సోదరులమైనటువంటి కొంపెల్లి సురేష్, మరి సాగర్, మేమందరం కలిసిగా ఊటాహుటి నచ్చేసి మరి మేము ఇవాళ ఆ పిల్లాడిని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఈరోజు పిల్లాని పరిస్థితి కొంత ప్రమాదకరంగానే ఉంది. మరి నేను ఒకటే కోరుతా ఉన్నా, కిషన్ నగర్లో నేను చాలాసార్లు కూడా చెప్పిన, ఈ అన్నదమ్ముల మధ్య కూడా ఒక 2 సార్లు కూడా నేను పంచాయతీ చేసినటువంటి వీళ్ళు ఏదైనా గొడవలు ఉంటే కూర్చోండి పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి నేను 2-3 సార్లు కూడా గతంలో చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి వీళ్ళు ఈరోజు పెద్దోడైన రాజ్ కుమార్ ఇలా కినికావేశంలో కత్తి తీసుకొచ్చి ఆ పిల్లడి మీద దాడి చేసిండు. ఇవాళ వాడి పరిస్థితి కొంచెం భయానకంగా ఉందని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తూ, మరి నా పేరు తాండ్రశంకర్ బాబు, నేను 29వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. నేను డాక్టర్లు వాళ్ళు ఏమంటున్నారంటే ఒక 3 రోజులు దాటితే కానీ చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే గొంతు భాగంలో, ఈ భాగంలో కొంత స్కిన్ ఎక్కువనే కట్ అయిపోయింది కాబట్టి అది ఒక 3 రోజులు దాటితే కానీ మేము చెప్పే పరిస్థితి లేదు అని చెప్పేసి డాక్టర్ కూడా అన్నారు. మేము కూడా వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాం మరి పరిస్థితి ఏంది పిల్లాడిదని. అంటే చేసినాం. పోలీసులు కూడా వచ్చారు, వాళ్ళు కూడా మొత్తం స్టేట్మెంట్ తీసుకున్నారు. అక్కడ కూడా నేనే స్టేట్మెంట్ ఇచ్చిన పోలీసు వారికి కూడా, వారు కూడా వచ్చి తీసుకున్నారు. పట్టుకున్నారు వాళ్ళు స్టేషన్ తీసుకెళ్ళారు అతన్ని కూడా. ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో కూడా మరి వాళ్ళ ఎస్ఐ గారు కూడా వచ్చి స్టేట్మెంట్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన బంధువులు, అన్నదమ్ములు, తల్లి కూడా ఇక్కడ అందుబాటులో లేరు కాబట్టి అన్నీ నేనే ఈరోజు అన్ని డాక్టర్స్ కానీ పోలీసు వారికి కానీ అన్ని విధాలు సహకరించి స్టేట్మెంట్ నేనే ఇచ్చిన ఆ పిల్లల తరఫున. బాధితుని పేరు తుంగ రంజిత్ కుమార్, వాళ్ళ నాన్న పేరు తుంగ లక్ష్మణ్. వాళ్ళు కిషన్ నగర్లో ఉంటారు, నా డివిజన్ వాళ్ళు. వీళ్ళకు గత కొంతకాలం నుంచి కూడా అన్నదమ్ములకు ఆస్తి తగాదాలు జరుగుతూ ఉన్నాయి. నేను డాక్టర్ మహేందర్, డ్యూటీ సర్జికల్ ఆఫీసర్, డిఎస్ఓ, అసిస్టెంట్ ప్రొఫెసర్. అయితే పేషెంట్ని అంబులెన్స్ డ్రైవర్ తీసుకొని వచ్చారు. ఇది అసాల్ట్ కేసు, కత్తితోని పొడిచారు అని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. తీసుకురావడంగానే పేషెంట్కి పల్స్, బీపీ, సాచురేషన్ అవి చూసాము, నార్మలే ఉన్నది. ఈ మెడ మీద, హెడ్ మీద లాసరేషన్స్ అంటారు, ఆ లాసరేషన్స్ ఉన్నాయి. వాటికి ప్రైమరీ సూచరింగ్ క్లోజర్ చేసేసాము, అయిపోయింది. ప్రస్తుతానికైతే పేషెంట్ స్టేబుల్ కండిషన్లో ఉన్నాడు. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లు చేస్తాము, బ్లడ్ ఇన్వెస్టిగేషన్లు, సిటీ స్కాన్ అవన్నీ చేసి చూస్తాం. ప్రస్తుతానికైతే పేషెంట్ స్టేబుల్గా ఉన్నాడు. ఇప్పుడు పేషెంట్ అటెండెన్స్ అయితే ఎవరు లేరు, తీసుకొచ్చినప్పుడు అంబులెన్స్ డ్రైవరే తీసుకొని వచ్చాడు. స్పై న్యూస్, కథనం నిమిషాల్లో, మీ వార్తలు మీ ఎంపిక. Once a spy, always a spy.